హాయ్ హలో నమస్తే. నేను మీ విశ్వనాథుల కోజు. మీరు వింటున్నది విచు పోడ్కాస్ట్. రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఎన్నో కలలు కనే ప్రతిభ, ఆసక్తి గల కొత్త కళాకారులకి ఓటీటీ ప్లాట్ఫామ్ ఏమైనా ఉపయోగకరంగా ఉందా? అవకాశాలు వస్తున్నాయా అని అంటే తప్పకుండా వస్తున్నాయనే చెప్పుకోవాలి. వాళ్ళ టాలెంట్ను ప్రదర్శించుకోవడానికి ఓటీటీ ఒక గొప్ప వేదిక. అది ఎలా అంటే, కొత్త నటీనటులు సీనియర్ కళాకారులతో, ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్తోనే కాకుండా ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్తో పనిచేసే అవకాశం ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల కలుగుతుంది. నెంబర్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉండటం వల్ల టాలెంట్ ఉన్న కళాకారులు అనేక విస్తృత అవకాశాలు పొందుతున్నారు. టైప్ కాస్టింగ్ అంటే కొంతమంది కళాకారులు కొన్ని నిర్దిష్టమైన పాత్రలకే పరిమితం అయిపోవడం లాంటిది. అలాంటి పరిస్థితి నుండి వైదొలిగి వైవిధ్యం కలిగిన పాత్రలను ఎంచుకుని నటించి వారి టాలెంట్ను ప్రదర్శించే అవకాశం ఓటీటీ ద్వారా నేటి తరం పొందుతుంది. ఒక మంచి క్రియేటివిటీ, ఇంకా ప్రత్యేకమైన ఆలోచింపజేసే కంటెంట్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రోత్సహించడం వల్ల నటీనటులు తమ టాలెంట్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించగలుగుతున్నారు. ఓటీటీ ఛానల్స్ మంచి స్క్రిప్టులను, రచయితలను ప్రోత్సహించడం వల్ల నటీనటులకు ఛాలెంజింగ్ రోల్స్ దొరికే అవకాశాలు బాగా పెరిగాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ తీసే వెబ్ సిరీస్లు, సినిమాలు, ఇంకా షార్ట్ ఫిల్మ్స్ వలన రకరకాల క్యారెక్టర్స్, రోల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అందువల్ల నటులు తమ టాలెంట్ని డిఫరెంట్ రోల్స్ ద్వారా నిరూపించుకునే అద్భుతమైన అవకాశాన్ని పొందుతున్నారు. సాంప్రదాయ సినిమాల్లో ప్రధాన పాత్రలు పరిమితంగా ఉంటాయి. అలా కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో పాత్రలు ఎక్కువగా ఉండటం వల్ల అన్ని స్థాయిల్లో నటీనటులు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల అవకాశాలు పొందుతున్నారు. వెబ్ సిరీస్లు తరచుగా అన్కన్వెన్షనల్ థీమ్స్ని, కాంప్లెక్స్ క్యారెక్టర్స్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాయి. అందువల్ల కొత్త నటీనటులు ఛాలెంజింగ్ రోల్స్ను పొందుతున్నారు. ఈ పాత్రల వల్ల వారి యొక్క బహుముఖ ప్రజ్ఞని నిరూపించుకోవడం ద్వారా కీర్తిని పొందుతున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఉండటం వల్ల నటీనటులు తమ అద్భుతమైన నటన ప్రదర్శించగలిగితే వరల్డ్ వైడ్ ఫేమ్ను పొందడమే కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ చేసేందుకు తలుపులు తెరుచుకుంటాయి. ఓటీటీ వల్ల కళాకారులకు మరో గొప్ప ప్రయోజనం ఏంటంటే, ప్రేక్షకులు వాళ్ళ రోజువారీ పనులన్నీ చేసుకుంటూనే రోజు మొత్తంలో వారికి వీలైన సమయంలో నచ్చిన వెబ్ సిరీస్ని కానీ, మూవీస్ని కానీ, షార్ట్ ఫిల్మ్స్ని కానీ చూడొచ్చు. ఈ రకమైన ఫ్లెక్సిబిలిటీ వల్ల నటీనటులు బాగా ప్రయోజనం పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ప్రేక్షకులకు 24/7 అందుబాటులో ఉండటమే. ఓటీటీ ప్లాట్ఫామ్స్ నటీనటులకు మంచి ఆకర్షణీయమైన రెమ్యూనరేషన్స్ ఇస్తున్నాయి. కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే వారు నటించిన ప్రాజెక్ట్స్ బాగా విజయవంతమైతే బోనస్లు కూడా చెల్లిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ నటులు ఎదగడానికి, ప్రయోగాలు చేయడానికి, విభిన్న రుచులు గల ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక. ఈ డిజిటల్ యుగంలో నటీనటుల పురోగతికి ఇది చాలా ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి. భారతదేశంలో మొత్తం 57 ఓటీటీ మీడియా సర్వీసెస్ ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి చెప్తాను. నెట్ఫ్లిక్స్, ఇది ఇండియాలో జనవరి 2016లో ఇంట్రడ్యూస్ చేశారు. సన్ ఎన్ఎక్స్టీ జూన్ 2017లో లాంచ్ చేశారు. G5 ఫిబ్రవరి 2018, ఆహా ఫిబ్రవరి 2020, డిస్నీ హాట్స్టార్ ఫిబ్రవరి 2015, సోనీ ఎల్ఐవి జనవరి 2013, అమెజాన్ ప్రైమ్ ఫిబ్రవరి 2005, వూట్ మార్చ్ 2016, ఎరోస్ నౌ 2012, జియో సినిమా సెప్టెంబర్ 2016, ఎంఎక్స్ ప్లేయర్ 2011లో వీడియో ప్లేయర్గా లాంచ్ అయింది. ఫిబ్రవరి 2019లో ఓటీటీ ప్లాట్ఫామ్స్గా రీలాంచ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మరో సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు వింటూనే ఉండండి విచు పోడ్కాస్ట్.